ఆలయం పూర్తి కాకుండానే మోడీ గారు ఎందుకు ఈ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు, అక్కడికి మేము వెళ్ళబోము అని స్వామి నిశ్చలానంద సరస్వతి అంటే మన పూరి శంకరాచార్యులు వెళ్ళము అని చెప్పేశారు. కానీ ఈరోజు ఆయన మరో కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అదేంటంటే విగ్రహం, మూల విరాట్ విగ్రహానికి ఉండాల్సిన లక్షణాలు ఈ విగ్రహానికి లేవు అని ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. స్వామి నిశ్చలానంద సరస్వతి ఆయన ఫస్ట్ ఏమన్నాడు అంటే హాఫ్ కంప్లీటెడ్ టెంపుల్లో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, మేము వెళ్ళము, పూర్తిగా కంప్లీట్ అయినాక పిలవండి అప్పుడు వస్తామన్నారు. ఈరోజు ఆయన ఏమన్నాడు అంటే మూల విరాట్ విగ్రహానికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆయన చెప్పిన పదాలు ఏంటంటే విగ్రహం ఎప్పుడు నున్నగా ప్లేన్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అలంకరించుకుంటారు, పూజారులు దానికి రకరకాల నూనెలతో మర్దనాలు చేయడము ఇంకేమో అవన్నీ చేస్తారు. దానికి వీళ్ళు ఏంటంటే మన బయట ప్రదర్శనశాలలో అమ్ముకునేటువంటి విగ్రహాలకి చెక్కే నగలు ఉంటాయి కదా, నగలు కృత్రిమ నగలను చెక్కారు. దాంతోపాటు అలా చెక్కకూడదు, దానివల్ల ప్రధాన అలంకరణకి ప్రాబ్లం వస్తుంది. లేపటి రోజు ఎవరన్నా దాతలు ఏదన్నా మాలలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు అది అలంకరించడానికి ఇబ్బంది అవుతుంది. కావాలంటే ఇంతకు ముందున్న ప్రతి గుడిలో మూల విరాట్లను చూడండి, అది ఆ సలహా మీరు పాటించలేదు ఎందుకని అని ఆయన ఒక మాట అన్నాడు. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే అసలు ఈ రామాలయం ప్రాణప్రతిష్ఠ అన్నప్పటి నుంచి కూడా ఈ రకమైన వివాదాలు వస్తున్నాయి. అసలు మామూలుగా అంతకుముందు ఉన్న వివాదాలు చాలనట్టు ఇవి కొత్త వివాదాలు. అంతకుముందు ఏంటి, కోర్టు తీర్పుని గౌరవించలేదని, అలాగే కావాలని కోర్టు తీర్పులు తెచ్చుకున్నారు అని చెప్పి ముస్లింలు ఏడుపులు ఏడుస్తూనే ఉన్నారు ఓ పక్క నుంచి. సరే వాళ్ళది అట్లా ఉంచితే ఇప్పుడు అసలు పరాయి మతం వాళ్ళు మన మీద పడి ఏడ్చే సంగతి ఎలా ఉన్నా కానీ సొంత మతంలో వాళ్ళని కూడా సంతృప్తి పరచలేని పరిస్థితిలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు వీటికి ఇంకా తోడు ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ మూల విరాట్ విగ్రహానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ ఎవరు చెప్తారు? పీఠాధిపతులు. వాళ్ళకి ఆ విధమైన అవగాహన ఉంటుంది, ప్లస్ వాళ్ళకు ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. ఎన్ని గుళ్ళు కట్టుంటారు, ఎన్ని గుళ్ళు చూసుంటారు, ఎన్ని గుళ్ళు పూజారులతోటి వాళ్ళంతా ఒక కూటమిలాగా ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుసు. మనం ఎందుకు దాన్ని కాదనలేమంటే ఆ విషయంలో మనం నిష్ణాతులం కాదు కాబట్టి, మన దగ్గర సరైన సమాచారం ఉండే అవకాశం లేదు కాబట్టి, వాళ్ళు అదే జీవితంలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పేది నమ్మొచ్చు అని చెప్పి అనడానికి ఆస్కారం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతిదానికి మూల పురాణం మీదనే ఈ దైవభక్తి అంతా ఉంటుంది. గుడులు ఇవన్నీ కూడా ఈ మూల పురాణం, స్థల పురాణము ఇవి ఉన్నాయి కదా. మరి అయ్యప్ప దేవస్థానంలో మహిళల ప్రవేశం దగ్గరకు వచ్చేసరికి స్థల పురాణం ఇలా చెప్తుంది కాబట్టి కోర్టు తీర్పులు ఇలా రావడానికి 100 ఏళ్ల నుంచి ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. సరే, మరి అది కూడా ఒక మనోభావం. మనం ఎందుకు దాని జోలికి వెళ్ళాలి? ఇది కొంచెం దీని గురించి అసలు ఈ సందర్భంలో ఈ తీర్పు అవసరం ఎంతవరకు, ఈ తీర్పు వెనకమాల రాజకీయ కోణం ఏముంది అని ఆలోచించిన రోజులు ఉన్నాయి. సరే, ఏదేమైనా మాకు ఒక తీర్పు వచ్చింది ఆడవాళ్ళకి అనుకూలంగా, అలాంటప్పుడు ఆ తీర్పుని ఎందుకు అమలు జరపరు అంటే అసలు ఈ కోర్టు ధిక్కరణ దేనికోసము? ఇలా ప్రతి తీర్పుని ఎవరికి వాళ్ళు ధిక్కరణ చేసుకుంటూ పోతే ఇంకా కోర్టులు ఎందుకు, తీర్పులు ఎందుకు అన్న పరిస్థితుల నుంచి ఇవాళ స్థల పురాణం గురించి, మూల పురాణాల గురించి చాలా ఆవశ్యకత ఉంది వాటికి అని చెప్పి అందరినీ వీళ్ళు సభ్య సమాజం మొత్తాన్ని నమ్మించగలిగారు, ఒప్పించగలిగారు. మరి ఇంత జరిగిన తర్వాత, ఇంత నేపథ్యం ఉన్న స్థల పురాణానికి, అలాగే ఈ రామమందిరం అయోధ్య దీనికి కూడా ఒక స్థల పురాణం ఉండి ఉంటుంది కదా. మరి ఆ స్థల పురాణం ప్రకారం ఆ దేవుడు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, విగ్రహం ఎంత ఉండాలి, ఏ రంగులో ఉండాలి అనేది ఉంటుంది సమాచారం. దానికి విరుద్ధంగా జరిగింది కాబట్టే ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నాడు అంటే బాలరాముడు అంటే ఆ దశలో ఆయన ప్యాంపరింగ్ సిచ్యువేషన్లో ఉంటాడు. రోజు వాళ్ళ రాజుల కొడుకు, ఆయన క్షత్రియ పుత్రుడు రాజు. రోజు రకరకాల లేపనాలతో ఆయనకు మర్దన చేసేవాళ్ళు, అండ్ కాస్ట్లీ లేపనాలు, సుగంధ ద్రవ్యాలు ఏవో రాసేవాళ్ళు ఒంటికి. అన్ని నగలతో అంటే అకృత్రిమంగా
చేసినటువంటి వాటితో ఆ విగ్రహం ఉండేది కాదు. ఇవన్నీ మీరు అవగాహన లోపము, మీకు తెలియక ఇట్లాంటివన్నీ చేశారు. పైగా ఇంకోటి 86 సెకండ్లు కీలకం అన్నారు. అసలు ఆ రోజు ముహూర్తమే లేదని మేము ముందు నుంచి చెప్పుకుంటే మీకు ఆ కీలకమైన ఘట్టం ఎక్కడొచ్చిందని నేను ఇంకో క్వశ్చన్. అట్లా చాలా వివాదాలు వస్తూ ఉన్నాయి. ఈ వివాదాలన్నిటికీ కూడా ఇంకా ఒక పైమెట్టులో ఇంకొక మాట ఏంటి అంటే, అసలు ఇప్పుడు బాలరాముణ్ణి ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మామూలుగా రాముణ్ణి ఇప్పుడు ఎక్కువ కథ అంతా నడిచింది రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు దీని మీద జరిగింది. అంటే ఎప్పుడైతే రాముడు యంగేజ్లో ఉన్నాడో, అంటే యువరాజుగా ఉన్నాడో, ఎప్పుడైతే సీతని స్వయంవరం ద్వారా పరిణయం జరిగిందో, ఇవన్నీ అప్పటి నుంచే అసలు కథ అంతా, అసలు రామాయణం అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మరి అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి బాలరాముడిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటి, అసలు మీరు మామూలుగా అయితే కనుక ఎక్కడైనా సరే రాముడి గుడిలో రాముడు ఆ విధంగానే ఉంటాడు, బాలరాముడు ఎక్కడా ఉండడు. అసలు వీళ్ళు కొత్తగా ఈ బాలరాముడిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటే, ఇప్పుడు మోడీ కూడా ఒక్కడే ఉంటాడు. ఆయనకి భార్య లేదుగా, భార్యని ఆయన వదిలేశారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే వెళ్తాడు. ఆయన బ్రహ్మచారిగానే చూపించుకోవడానికి ఇష్టపడతాడు. అంటే నాకు భార్య లేదు, కుటుంబం లేదు అని చెప్పుకోవడం కోసమే ఆయన ఉంటాడు. అవును. మరి రాముణ్ణి కూడా అలాగే బాలరాముడుగా ఉంచితే సీత ప్రసక్తి లేకుండా ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. అలా లేని పక్షంలో సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఈ నలుగురితోటే ఒక విగ్రహం ఏ గుడిలో చూసినా ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది. మరి దానికి భిన్నంగా ఇలా చేయడం వెనకమాల మరి వారి ఉద్దేశం ఏంటో వారికే తెలియాలి. ఒక పాయింట్. అసలు ఇవన్నీ పక్కన పెడితే రామాయణంలో పిడకల వేటలాగా ఇప్పుడు అక్కడ రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి అయోధ్యలో. అది అన్నిటికన్నా బాధాకరం. అసలు ఈ సంగతి కనుక ఈ శంకరాచార్యులు వీళ్ళకి గనక తెలిసింది అంటే అసలు విగ్రహం బాగాలేదని వాళ్ళు బాధపడేదానికన్నా ఇది ఇంకా మరింత బాధపడే విషయం. ఇప్పుడు ఏడవలేక నవ్వొస్తుంది కానీ నా బోటోళ్ళకు కూడా ఎంత దారుణం అండి. అసలు ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అంటే వీళ్ళు ఇంకొక 24 గంటలు కూడా ఆగలేకపోతున్నారా మీటింగ్లు వేసుకోవడానికి? అంటే చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఏదో సామెత ఉంది కదా, అలాగే వీళ్ళు చిత్తం 11 days దీక్ష చేసి దీక్ష విరమించుకోగానే వెంటనే కండవాలు కప్పేసుకున్నారు. అదే ఇప్పుడు చిత్తం రాజకీయాల మీద, భక్తి రాముడి మీద అన్నట్లు ఉంది ఇప్పుడు ఈ విషయం. ఈ రాజకీయాలు అనే విషయంకి వచ్చేసరికి ఏమనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు భేటీ అవ్వబోతున్నారు. ఈ భేటీ గురించి అయితే ఇవాళ వాళ్ళ ముగ్గురు సమావేశం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఆ ముగ్గురు సమావేశమే కాదు, ఇవాళ చూసుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటే గనక ఎవరెవరికి వీళ్ళు ఇన్విటేషన్స్ ఇచ్చారు అనేది గనక చూసుకుంటే రేపొద్దున వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళకే ఎన్నికల్లో ఎవరెవరైతే ఉపయోగపడతారో, ఎవరెవరికైతే స్టార్డమ్ ఉంటుందో, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, చిరంజీవికి ఒక స్టార్డమ్ ఉంటుంది, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ఆయనకు ఒక స్టార్డమ్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవిని అంటూ పిలిచిన తర్వాత చిరంజీవి భార్య రాకుండా ఉండదు, వచ్చారు. అలాగే ఇంకా చాలామంది రకరకాల వ్యక్తుల్ని పిలిచారు అక్కడికి. అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్స్, ఒక గ్లామర్ ఉన్న వాళ్ళని తోటి నింపేశారు అక్కడ. అసలు అక్కడ ఉండవలసింది ఎవరు? గుడి అంటే అక్కడ ఉండవలసింది పూజారులు, భక్తులు, ప్రాణాలొడ్డి అమాయకంగా చచ్చిపోయిన కరసేవకుల తాలూకు కుటుంబాలు వాళ్ళు ఉండాలి అక్కడ. నిజంగా ఇవాళ అయోధ్య గురించి ఇంత మాట్లాడుకుంటున్నారు కానీ ఇవాళ ఇంత గ్లామర్ కళ తాండవిస్తుంది కానీ అసలు అక్కడ అయోధ్య ఆ విధంగా రావడానికి ప్రాణాలొడ్డి ప్రతి ఊరి నుంచి ఇటుకలు మోసుకెళ్ళిన కరసేవకులు ఉన్నారు చూసారా. వాళ్ళ ఉద్దేశం తప్ప ఒప్ప, నేను కరసేవకుల్ని ఉద్దేశాలతో నేను ఏకీభవిస్తున్నానని కాదు ఇక్కడ ప్రశ్న. అసలు హక్కు వాళ్ళది.
ఎగ్జాక్ట్. అసలు ఈ సినిమా వాళ్ళకి, ఈ క్రికెటర్లకి, వీళ్ళందరికీ ఏం పని అసలు అక్కడ? ఈ వ్యాపారస్తులకి అంటే వ్యాపారస్తులేమో వీళ్ళకి చందాలు ఇస్తారు, వీళ్ళేమో గ్లామర్ ఉపయోగపడతారు అంతే తప్పితే వేరే ఏమన్నా ఉందా? అసలు ఇదే సందర్భాన్ని తెలంగాణ ఉద్యమానికి కూడా మనం లింకప్ చేసుకుంటే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకి న్యాయం జరగలేదు కానీ వేరే వేరే పార్టీల్లో ఉండి అప్పటికప్పుడు పార్టీలో జంప్ అయిన వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయారు. అప్పటి వరకు ఆ పార్టీలో దెబ్బలు తిన్నవాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళేమో ఇలా చేష్టలు ఉడిగిపోయి ఉన్నారు. ఇప్పుడు అంటే కాదేది రాజకీయానికి అనర్హం. అసలు మరీ మాట్లాడితే కాదేది మోడీ రాజకీయానికి అనర్హం. అంటే ఆయన చాకచక్యము, చాతుర్యము చూస్తుంటే అసలు దేనిలోనైనా సరే రాజకీయంలో ఉపయోగపెట్టుకునేలాగా చేస్తున్నాడు అని అనడానికి ఇవన్నీ ఇంతకుముందు అందరూ చాలామంది మాట్లాడారు ఇదే మాట. కానీ ఈరోజు ఆయన నిజం చేసి చూపించాడు. కానీ ఆయనకి వెరపు లేదు, భయం లేదు, ఏమీ లేదు. దేవుడితో కూడా ఆడుకుంటున్నాడు. అంటే ఆయనకి కావాల్సింది ఏంటి అంటే, ఆయనకి పదవి కావాలి, రాజకీయాలు కావాలి, ఓట్లు కావాలి. దానికోసమే ఉన్నాడు తప్పితే వేరే ఏదీ కాదు. ఇప్పుడు అదే మోడీ అవును నాకు నచ్చి నేను గుడి కట్టుకున్నాను, నాకు నచ్చిన వాళ్ళని నేను పిలుచుకున్నాను, మీరందరూ ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అనవసరంగా అంటే మాట్లాడతాం. అసలు అది వచ్చింది ప్రజల ఎమోషన్తోనండి కదా. అసలు ప్రజల ఎమోషన్తో, నీ కోసం రాలా, నువ్వనేవాడు ఒకడు వస్తావు, నువ్వు రాజ్యం వెళ్తావు అని కాదు. అద్వానీ రథయాత్ర చేస్తే వచ్చింది. అవును, అద్వానీకి లేదు. మీరు చాలా ద్రౌపది ముర్ము దేశ ప్రధాన మహిళ, ఆవిడకి ఇన్విటేషన్ లేదు. మేము ఇచ్చాము, అక్కడ పెట్టాము, ఆవిడ చూసుకోలేదు అంటున్నారు. వాళ్ళు అలాగే చెప్పారు, పంపాము ఆవిడ చూసుకోలేదు, రాలేదు, వేరే పనుండి రాలేదు అంటే ఈ కార్యక్రమానికి ఆవిడ రాలేదంట. రాకుండా ఉంటారండి. అదే కదా, అసలు అలాగే చెప్పారు ద్రౌపది ముర్ము. ఎందుకు వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారనుకోండి. ఏది ఏమైనా ఒక్కటే బాధ కలిగించే విషయం ఏంటంటే, మరీ ఇంత ఈ విధాయకంగా మతాన్ని రాజకీయాలకు వాడుకోవడము అనేది, పైగా ఈ మొత్తం ఈ గ్లామర్ షో నడుపుతున్నది, దానికి రాముణ్ణి బలి చేయడము, అయోధ్యను బలి చేయడము చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మటుకు అసలు మతం ఇంతలా రాజకీయాల్లోకి చొచ్చుకు రావటము చాలా బాధ కలిగిస్తుంది. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం లింకప్ చేసుకుంటే, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడికైనా తను వ్యక్తిగతంగా ఏ మతాన్ని అయితే నమ్ముతాడో ఆ మతాన్ని ఆచరించే హక్కు ఉంది. అది అతని వ్యక్తిగతమైన విషయం, వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్మి విశ్వసించి శ్వాసించే మతం క్రైస్తవ మతం. అవును, కానీ ఆయన్ని బలవంతపు బ్రాహ్మణార్థంలాగా కట్టేశారు. భార్యాభర్తను ఇద్దరిని అలా కట్టేస్తే వాళ్ళ బాధ చూస్తే రాజకీయాల కోసము, సీఎం పదవి కోసము ఇంత నటించాలా, ఇంత బాధపడాలా? నిజంగా అండి, వాళ్ళ మనసులో ఎంత బాధపడి ఉంటాయి. వాళ్ళ ఫేసెస్ కనబడ్డాయి. ఒక కళా కాంతి లేదు. బలవంతంగా అసలు ఇంత కర్మ ఎందుకు పట్టింది వాళ్ళకి, ఇంత గతి ఎందుకు పట్టింది? సెట్ వేయించినందుకు ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ తిరుమల తిరుపతి సెట్ వాళ్ళది వేయించుకున్నారు కదా, కృత్రిమంగా సెట్ వేయించారండి. ఇప్పుడు అసలు ఆ సెట్ ఇక్కడ వేయించాల్సిన అవసరం ఏంటి? ప్రతిపక్షాలది కూడా ఈ విషయంలో చాలా తప్పు ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈయన సతీ సమేతంగా తిరుపతి ఎందుకు వెళ్ళడం అంటాడు. మీరెవరు అడగడానికి? అడగకూడదు, ఆయన ఇష్టం. వాళ్ళు ఒక మతాన్ని నమ్ముతున్నారు. ఇంకో ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఉంటారు, వాళ్ళు వెళ్తారు కావాలంటే. వాళ్ళే వెళ్ళాలని ఏంటి అంటే, వీళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారంటే, ఒక రాజకీయ నాయకుడికి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళు నమ్మే దేవుణ్ణి నమ్మలేని దుర్గతిని వీళ్ళు పట్టిస్తున్నారు. అంటే రాజకీయాల్ని మతంతో ముడేయడం వల్ల, చొచ్చుకు రావడం వల్ల, అంటే ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలను అడ్డం పెట్టుకుని మతము ఒకదానికొకటి ఇట్లా ఓవర్లాప్ అయిపోవడం వల్ల వ్యక్తిగతమైన స్వేచ్ఛ హరించబడుతుంది.
ఇది ఒక వ్యక్తికి జరిగిన నష్టమే, ఒక రాజకీయ నాయకుడికి జరిగిన నష్టమే, ఒక ముఖ్యమంత్రికి జరిగిన నష్టమే. ఇప్పుడు ఆవిడ ఎంత బాధపడతా కూర్చుంది అక్కడ. పైగా ట్రోలింగు, ఆవిడ ప్రసాదాలు తీసుకోలేదు, తీర్థాలు తీసుకోలేదు, ఇట్లా వదిలేసింది, అది చేసింది. అసలు ఆవిడని అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటి? నిజంగా నాకు జాలేసిందండి వాళ్ళిద్దరిని చూస్తే. ఈ పదవులు, ఈ రాజకీయాలు, వీటి కోసం ఇంత నటించాలా? అసలు వీళ్ళు వెళ్ళి చర్చిలో ఏం కన్ఫెషన్ ఇచ్చుకుంటారో రోజు సాయంకాలం. పైగా ఏ మతం వాళ్ళైనా వేరే మతం పలహారాలు అవి తింటారు, కానీ క్రైస్తవులు తినరు. అలాంటిది వాళ్ళు ఆ ప్రాంతంలోకి వచ్చి, అంటే అది వాళ్ళ విశ్వాసం, దాన్ని కాదని హక్కు ఎవరికి లేదు. అసలు మతం జోలికి వెళ్ళే హక్కు లేదు ఎవరికి. వాళ్ళు ఇఫ్తార్ విందులకు కూడా రారు, వాళ్ళు ఏమి తినరు. కానీ మళ్ళీ ముస్లిమ్స్ బాగానే, హిందువులు వాళ్ళకి బాగా నడుస్తుంది, కానీ వాళ్ళకి మట్టుకు నడవదు. అంటే ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మతాన్ని అనవసరంగా రాజకీయాల్లో చొప్పించి తద్వారా లాభం పొందాలనుకునేప్పుడు ఇలాంటి దుష్పరిణామాలు వస్తాయి. సో ఇప్పుడు ఓవరాల్గా అయోధ్య వేడుకంతా రాజకీయం అయిపోయింది, అంతే. అది బీజేపీ రంగు అయింది, కానీ రాముడి కాషాయ రంగు అయితే అవ్వాలి. రాముడు కోసమే ఏమీ లేదు అక్కడ. అసలు రాముడు కోసం లేదు. రాముడు కోసం ఉంటే రాముడు, సీత ఉండాలి అక్కడ, లక్ష్మణుడు ఉండాలి అక్కడ, హనుమంతుడు ఉండాలి అక్కడ. అసలు మొత్తం రామాయణం మొత్తమే ఈ నలుగురు చుట్టూనే తిరిగింది. మరి ఈ నలుగురు చుట్టూనే తిరిగినప్పుడు అసలు బాలరాముడిని పెట్టాల్సిన అవసరం. మా అయోధ్యలో రామాయణం రాముడి చుట్టే తిరిగింది, అంతే. అవును, మరి అలాగే ఉంది. అంటే మీరు మీ ప్రామాణికాలు ఏవైతే ఉన్నాయో, అంటే గ్రంథాలు, పురాణాలు, స్థల పురాణాలు, వీటితో మీకు పని లేదు, మీరు నమ్మరు. కానీ వేరే వాళ్ళని నమ్మించాలన్నప్పుడు మట్టుకు నమ్మిస్తారు మీరు. అవును, ఇది కేవలం అవకాశవాద రాజకీయం తప్పితే వేరే ఏమీ లేదు. అక్కడ అవకాశవాద రాజకీయం అయోధ్యలో భక్తి కన్నా తాండవిస్తుంది. అవకాశవాద రాజకీయం అక్కడ రాజకీయం తప్పితే ఏమీ లేదు. ఎనీవే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.